వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. వివిధ వార్తాపత్రికలు వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఐఓఎస్ దిగజారుతున్న ఐఏఎస్ల తీరు. ఒకప్పుడు ప్రజా ప్రయోజనమే పరమావధి, ఇప్పుడు నాయకులతో అండగాగడమే విధి. ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దవేట, ఇప్పుడు ఆస్తులను కూడగట్టుకోవడానికి స్కెచ్. ప్రభుత్వ భూములు దారదత్తం చేయడానికి ప్లాన్లు, అక్రమాన్ని సక్రమంగా చేయడానికి తరుణోపాయాలు. కొందరు ఐఏఎస్లకు ఏజెంట్లు, రహస్య పెట్టుబడులు, నాయకులతో కుమ్మక్కై ఆదాయ ఆర్జనపైనే దృష్టి. నిజాయితీగా పనిచేసే వారిపై నాయకులు చిన్నచూపు. అటువంటి వారికి మంచి పోస్టింగ్ దక్కడం గగనమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో చర్చ. అలాగే తెలంగాణకు 131 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 27 టీఎంసీలు. ఈ ఏడాది మిగిలిన కాలానికి వాటాలివే. ఇప్పటికే 639 టీఎంసీలు వాడిన ఏపీ నీటి పంపకాలు 2015 ఒప్పందానికి కట్టుబడాలి. మినిట్స్లో కృష్ణా బోర్డు ట్రిబ్యునల్ తేల్చేదాకా 66:34 నిష్పత్తిలో పంచుకోవాలని స్పష్టీకరణ. అలాగే 6,000 కోట్లు ఇవ్వండి, జంట జలాశయాలకు గోదావరి జలాల తరలింపునకు అవసరం. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేయాలి. రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సులో మంత్రి ఉత్తమ్. అలాగే తాగునీటి స్థిరీకరణకు 16,000 కోట్లు ఇవ్వండి, కేంద్రాన్ని కోరిన మంత్రి సీతక్క. అలాగే 300 కోట్లే ఉద్యోగుల బిల్లుల చెల్లింపుపై సర్కారు సీలింగ్. నెలకు కనిష్టంగా 1000 కోట్ల అవసరం, కానీ అన్ని బిల్లులు కలిపి 300 కోట్లు మించొద్దని ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు. సంక్షేమ పథకాలకి నిధులు మళ్లించాలని స్పష్టం. నిధులు సమకూరాక బిల్లుల చెల్లింపులు. అలాగే హైదరాబాద్లో కెటకెట, ఢిల్లీ కన్నా భాగ్యనగరంలో అధిక జనసాంద్రత. అక్కడ చదరపు కిలోమీటర్కు 11.313 మంది, ఇక్కడ 18,141 మంది. 2031 నాటికి 3.92 కోట్లకు చేరనున్న తెలంగాణ జనాభా. వచ్చే 10 ఏళ్లలో భారీగా పెరగనున్న వృద్ధుల సంఖ్య. అలాగే అర్ధరాత్రి సిఈసి ఎంపిక, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే. రాహుల్ గాంధీ విమర్శ, ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం, కేంద్ర సర్కార్పై కరికే ధ్వజం. అలాగే అయ్యప్ప భక్తులు చేసిన పాపమేంది, రంజాన్ భక్తులకే మినహాయింప, మీలో హిందువుల రక్తం ఉందా, ఈ ప్రభుత్వం ఉండేది 5-6 మాసాలే, వచ్చేది బీజేపీ సర్కారే. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. అలాగే స్నానానికి పనికిరావు కలుషితమైన త్రివేణి సంగమ జలాలు, కుంభమేళా ప్రాంతంలో పడిపోయిన నీటి నాణ్యత, స్థాయిని మించిన ఫికల్ కోలిఫామ్ బ్యాక్టీరియా, ఆందోళన వ్యక్తం చేసిన ఎన్జీటీ. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణ చూసినట్లయితే కనుక రేపు పుస్తులతాలు లాక్కెళ్తారా, రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన, కేటీఆర్. పాలమూరు జిల్లాను పచ్చగా మార్చింది కేసీఆర్. 420 దొంగ హామీలతో సీఎం అయిన రేవంత్ ఇచ్చిన మాట మరచి అరకొరగా రుణమాఫీ. అందుకే రాష్ట్రంలో పెరిగిన రైతు ఆత్మహత్యలు, విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టని సర్కార్. కులగణన దగ, బీసీలను మోసం చేసే కుట్ర. అలాగే నేడు బీఆర్ఎస్ భేటీ, తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం. పార్టీ ఆవిర్భావ రథోత్సవం సంబరానికి సమాయత్తం. భవిష్యత్ కార్యాచరణపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి అనుసరించవలసిన వ్యూహంపై చర్చించే అవకాశం. అలాగే రెక్కలిరిగిన రియాలిటీ, హైదరాబాద్లో 22% పడిపోయిన ఇళ్ల అమ్మకాలు. నాడు నిర్మాణ రంగ రారాజు, నేడు కుదేలు. 3 నెలల్లో అమ్ముడిపోయినవి 16,000 యూనిట్లే. ఒక్క ఏడాదిలో 5,000 యూనిట్ల తగ్గుదల. పడిపోయిన కొత్త ప్రాజెక్టుల లాంచింగ్. సర్కారు సహకరిస్తేనే మార్కెటింగ్ పురోగతి. రియల్ ఎస్టేట్ సంక్షోభం వాస్తవమేనన్న కెడ్రాయ్. సిఆర్సి మ్యాట్రిక్ నివేదిక. ప్రభుత్వ వైఫల్యాలపై పరోక్షంగా ప్రస్తావన. కేసీఆర్కు పేరొస్తుందా, చేసే డిలీట్. కేసీఆర్ పాలనను మెచ్చిన నివేదికలను తొలగిస్తున్న కాంగ్రెస్ సర్కార్. 10 ఏళ్ల ప్రగతి నివేదిక, సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఇప్పటికే డిలీట్. గత పురోగతిని ప్రతిబింబించే ఫోటోలు, వీడియోలు మాయం. తామిచ్చిన గణాంక నివేదిక కూడా వెబ్సైట్ నుంచి తొలగింపు. అలాగే అర్ధాకలి అన్నపూర్ణ, 23 అన్నపూర్ణ కేంద్రాలను మూసివేసిన కాంగ్రెస్ సర్కార్. ₹5కే భోజన కేంద్రాలు 150 నుంచి 127కు కుదింపు. అధికారుల పర్యవేక్షణ కరువు, తగ్గిన భోజనం నాణ్యత. ఇది నమస్తే తెలంగాణ వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్. అలాగే ఏపీ ఆంధ్రజ్యోతి చూసినట్లయితే కనుక విశ్వవిద్యాలయాల ప్రక్షాళన, రాజకీయాలకు అతీతంగా వర్సిటీలకు కొత్త వీసీల ఎంపిక. 9 వర్సిటీలకు నియామకం పూర్తి. ప్రతిభకు పట్టం కట్టిన కూటమి సర్కార్. జాతీయ విద్యా సంస్థల నుంచి 2, ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియాలకు చోటు. నియామకాల్లో సామాజిక సమతుల్యం. సుదీర్ఘ కసరత్తు చేసిన మంత్రి లోకేష్. అలాగే వేల ఏళ్లుగా సనాతన ధర్మం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. సతీ సమేతంగా మహాకుంభమేళాలో పుణ్యస్నానం. రిటైర్డ్ తహసీల్దార్ పేరుతో 400 ఎకరాలు, అందులో ప్రభుత్వ, ప్రైవేటు భూములు. ఉమ్మడి విశాఖ జిల్లాలో విచిత్రం. 4 నెలల క్రితం ఆయన కన్నుమూత. ఆ భూముల్లో కొన్నిటికి గత నెలలో ఇతరుల పేరిట
మ్యూటేషన్లు ఎలా జరిగిందో ఎవరు చేయించుకున్నారో అంతుపట్టిన వైనం, ఇందులో మోసం లేదంటున్న రెవెన్యూ అధికారులు, హక్కుదారులకు తెలియకే తహసీల్దార్ ఖాతా నెంబర్ అంటూ సమర్థన. అలాగే కన్సల్టెంట్ల పెత్తనం, అన్ని శాఖల్లో కలిపి 100 మందికి పైగా కన్సల్టెంట్లు, ఉద్యోగులకు సమాంతరంగా ప్రైవేటు వ్యవస్థ, వాళ్లే కావాలంటున్న కొందరు కార్యదర్శులు, రొటీన్ నివేదికలు పనులకు కన్సల్టెంట్లే, ఎస్ఓలు ఏఎస్ఓలు ఇచ్చే సమాచారానికి హైపై ఇంగ్లీష్ అద్దడమే వీరి పని. జగన్ హయాంలో వచ్చిన కన్సల్టెంట్ రాజ్ ఇప్పుడు మారకపోగా మరింత అధికం. అలాగే ఆక్వాతో అభివృద్ధి, ఏపీకి గ్రోత్ ఇంజన్గా ఆక్వా పరిశ్రమ, టెక్నాలజీ వాడితే అద్భుత ఫలితాలు, నూతన పద్ధతులతో 30% వృద్ధి సాధ్యం, ఏఐతో రొయ్యల వ్యాధుల విశ్లేషించవచ్చు, ప్రకృతి సేద్యంలో ప్రపంచవ్యాప్త డిమాండ్, ఆక్వా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత, నిబంధనల ప్రకారమే సాగు చేపట్టాలి, బట్టలు ఉడదీయేస్తాం, రిటైర్ అయినా సముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తాం, టీడీపీ కలకాలం అధికారంలో ఉండదు, మళ్ళీ నేనే వస్తాను, ఎవరిని వదిలిపెట్టను, పోలీసులపై జగన్ దురుసు వ్యాఖ్యలు, జైలులో 40 నిమిషాలు వంశీతో ములాఖాత్, వైసీపీ ట్రూత్ బ్లాస్టూస్, రాత్రి 7 గంటలకు గన్నవరం నిజాలు వెల్లడిస్తానన్న హంగామా, ప్రజల దృష్టిని మరల్చే ఎత్తుగడ, చివరికి అంతా బుస్సని తేలిన వైనం, అంతకంటే ముందే సత్యవర్ధన్ కిడ్నాప్ దృశ్యాలు విడుదల చేసిన టీడీపీ. స్నానానికి పనికిరావు కలుషితమైన త్రివేణి సంగమ జలాలు, కుంభమేళా ప్రాంతంలో పడిపోయిన నీటి నాణ్యత. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వచ్చినవి. అలాగే సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కనుక తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా వదలం, టీడీపీ కొమ్ము కాసే పోలీసు అధికారులు, ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరిక, వారు రిటైర్ అయినా వదిలిపెట్టాం, సప్త సముద్రాల ఆవల ఉన్న రెప్పించి చట్టం ముందు నిలబెడతాం, పోలీసులు 3 సింహాలకు సెల్యూట్ చేయండి, టీడీపీ నాయకులకు కాదు, పోలీసులు సుమోటాగా పెట్టిన కేసుల్లో ఎక్కడా వల్లమనేని వంశీ పేరు లేదు, వంశీ అరెస్టు వెనుక పోలీసులతో కలిసి చంద్రబాబు లోకేష్ కుట్రలు. ఇది ప్రధానంగా సాక్షి పత్రికలో ఉన్నవి. అలాగే ఇంకా ఇవి తప్ప మీరేం చేస్తున్నారు, దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు, కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు, ఇలాంటి తీరును సహించదు లేదు, పోలీసులపై హైకోర్టు ఆగ్రహం, అన్నదాత ఆక్రందన, వరుస వైపరీత్యాలు, చీడపీడలు, తెగులతో పడిపోయిన దిగుబడులు, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి, మిరప పత్తి రైతుల వెలవెల. అలాగే మీకు తెలిసిన సలహాలు చెప్పండి, ఆక్వా రంగం ద్వారా సంపద సృష్టికి సూచనలు ఇవ్వండి, 30% జీవీఏ సాధించడమే లక్ష్యం, చేద్దామంటే ఎక్కడా అప్పు పుట్టడం లేదు. అలాగే ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం, మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు, హాజరు కానున్న 10,58,893 మంది విద్యార్థులు, రాష్ట్ర వ్యాప్తంగా 1,535 సెంటర్ల ఏర్పాటు, 20 నుంచి హాల్ టికెట్ల జారీకి ఏర్పాట్లు, కృష్ణా జలాల పునఃపంపిణీపై నేటి నుంచి విచారణ, ఢిల్లీలో విచారణ చేపట్టిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, సమర్థవంతంగా వాదనలు వినిపించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం, అందువల్లే సెక్షన్ 3 కింద విచారణ, రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని నిపుణుల ఆందోళన. ఇది ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు. ఈరోజు ప్రధానమైన వార్తల్లో ముఖ్యంగా వంశీది ఏపీ ఆంధ్రప్రదేశ్లో అయితే హైలైట్ అయింది. కిడ్నాప్ దాడి కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైల్లో ఉంటున్న వల్లభనేని వంశీని అయితే వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్లకాలం టీడీపీ ఉండదని, తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు తమకు అన్యాయం చేసిన నాయకులను, అధికారులను బట్టలు ఉడదీసి నిలబెడతామంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు.